సకల ఘనత మహిమ ప్రభావములు ఆ దేవునికి చెందునుగాక. ఈరోజు పరలోక మర్మాలు అంటే స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే స్వర్గలోక మర్మాలు. ఆ దేవునికి సకల ఘనత మహిమ ప్రభావములు అనే మాట ఎందుకు చెప్పినారంటే, యెషూవా ఆయనను సద్బోధకుడా అని సంబోధించినప్పుడు, మీరు నన్ను సద్బోధకుడా అని ఎలా పిలుచున్నారు? నన్నలే, మీరు నన్ను సత్పురుషుడని ఎలా పిలుచుచున్నారు? మంచివాడు ఎవడు లేడు, ఆ దేవుడు తప్ప అన్నాడు. దీంట్లో మర్మం ఏంటంటే, ఆ సకల ఘనత మహిమ ప్రభావములు దేవుని కుమారుడైన యెషూవా ఆ దేవునికి ఇవ్వమని మనకు నేర్పిస్తున్నాడు. ఈరోజు ఏమైతే ఉందంటే, ఆ సకల ఘనత మహిమ ప్రభావాన్ని, దేవునికి ఇవ్వాల్సిన సకల ఘనత మహిమ ప్రభావాన్ని మనుషులు దొంగతనం చేస్తున్నారు. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎలా ఉంటాడు? ఈ స్వర్గలోక మర్మాలు మీరు కనుక ఈరోజు ఈ వీడియో చూడడం మీరు తటస్థపడితే మీరు అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే నేను చెప్పే దేవుడు సర్వలోకాలను తన నోటి మాటతో, తన చేతులతో సృష్టించిన దేవుడు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, మా నాన్నగారు నాకు పేరు పెట్టారు, లేకపోతే మా అమ్మ పెట్టింటారు. వాళ్ళిద్దరు కలిసి నిర్ణయించుకొని, లేకపోతే వాళ్ళు ఇంకా నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే అధికారం కలిగిన వాళ్ళు నాకు పేరు పెడతారు. కానీ దేవుడే ఈజ్ ఆమ్నిపోటెంట్, అంటే సర్వశక్తిమంతుడు. ఆయన కంటే సర్వశ్రేష్ఠుడు కానీ, ఆయన కంటే గొప్పవాడు కానీ ఎవరు లేరన్నమాట. ఇప్పుడు ఆ పేరును ఆయనకు ఎవరు పెడతారు? మరి మనం గమనించి ఉంటాం, చాలామంది యాహ్వే అనేది దేవుని పేరు అని పొరపడుతూ ఉంటారు. యాహ్వే అంటే YHWH టెలిగ్రామేషన్ అంటారు దాన్ని. దాని మీనింగ్ ఏంటంటే, యాహ్వే అంటే నేనే అని. అంటే నేనే అంటే నేనే కాదు. దేవుడు తన పేరు అడిగినప్పుడు మనకు ఎవరు చెప్తారు యాహ్వే అనేది? మోషే ఏం చెప్తారంటే, యాహ్వేనే దేవుని పేరు అంటాడు అన్నమాట. యాహ్వే అనేది దాని మీనింగ్ ఏంటంటే ఐ యామ్, అంటే నేనే, నేనంటే నేనే, అంతే. దాన్ని పట్టుకొని పోయి అది పేరు అని చూపించినారు. యాక్చువల్గా దేవుడు ఆదాముకు పేరు పెట్టే అధికారము ఇచ్చాడు. అయితే పేరు పెట్టే అధికారం ఇచ్చింది ఎవరికి? పేరు పెట్టే అధికారం ఇచ్చింది సృష్టికి పేరు పెట్టమని ఇచ్చాడే కానీ సృష్టికర్తకు పేరు పెట్టమని ఇవ్వలేదు. నేను ఐడెంటిటీ మేనేజర్ సాఫ్ట్వేర్లో ఐడెంటిటీ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉందన్నమాట. దాంట్లో ఆమె సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్లో ఐడెంటిటీ ఆర్కిటెక్ట్ అనమాట. దాంట్లో ఏంటంటే ఎవరి కోసం అవుతుంది ఐడెంటిటీ అంటే, ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఒకటి వచ్చింది, లేకపోతే ఒక నిర్దిష్టమైన పాన్ కార్డు ఒకటి కానీ ఆధార్ కార్డు యూనిక్గా ఉంటుంది, మనను గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఎందుకు అంటే, డూప్లికేట్స్ ఉన్నాం మనం ఇక్కడ. అంటే మనిషిని పోలిన మనుషులు చాలామంది ఉంటారు. ఒకవేళ చాలామందికి ఒక పేరు, అదే పేరు పక్కింట్లో ఈ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ నిన్ను వాడిని డిఫరెన్షియేట్ చేయడానికి వేరే రకరకాలుగా వీళ్ళు వాడుతున్నారు. కానీ దేవుడు ఒకడే. అలాంటప్పుడు దేవునికి పేరు పెట్టవలసిన అవసరం ఏముంది? డిఫరెన్షియేట్, డూప్లికేట్స్ లేవు కదా ఇక్కడ. డూప్లికేట్స్ లేనప్పుడు ఐడెంటిటీ అనేది అవసరం లే. ఇప్పుడు నాకు నాన్న ఒకడే. ఇప్పుడు నేను మా నాన్నను నాన్న అని సంబోధిస్తాను, కానీ నేను నాన్న కానీ, కొంతమంది తండ్రి గారు అంటారు, కొంతమంది నాన్నగారు అంటారు. నేను నాన్న అని పిలుస్తాను, కొంతమంది డాడ్ అంటారు. అయితే ఇలా పిలుస్తాను కానీ రాజరత్నం గారు, రాజరత్నం అయ్యా అని కానీ, రాజరత్నం అని కానీ మనం సంబోధించాం కదా. సంబోధించడం గౌరవం ఉంటుందా? ఎందుకు చెప్తున్నా అంటే, ఎవడైనా మీకు పలానా పేరు దేవుడు అని చెప్పినాడంటే, హీ ఈజ్ ట్రయింగ్ టు డూ సంథింగ్ బ్యాడ్ ఫర్ యూ. అంటే ఇక్కడ డివిజన్స్ క్రియేట్ చేయాలి, మనుషులలో విభేదాలు భాగాలు సృష్టించాలి. ఎవరు సృష్టిస్తారు మనుషుల్లో విభేదాలు భాగాలు? దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడు.
వాడికి ఈ విభేదాలు సృష్టిస్తే వానికి లాభం. ఐక్యత కోల్పోతాము, ఏక మనసు కోల్పోతాము అనే ఉద్దేశంతో వాడు మనలో విభేదాలు సృష్టించాలని ప్రయత్నిస్తాడు. అయితే మొదటి స్వర్గ లోక మర్మం దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి అని మీరు ఎవరైనా అడగండి, దేవుని చిత్తం ఏంటో వాళ్ళకి తెలియదు. అయితే దేవుని చిత్తం తెలుసుకోవడం ఎంతవరకు అవసరం అనేది అంటే, దేవుని చిత్తం కానీ తెలియకపోతే మీరు ఎవరైతే పాస్టర్స్ లేకపోతే బిషప్స్ లేకపోతే ఈ పండిట్స్ ఏం పేరు పిలిచి మీరు రెవరెండ్ అది ఇది అని పెట్టి పిలుస్తారో అలాంటి వాళ్ళందరూ లైన్లో నిలబెట్టి, అంటే యేషువ చెప్పిన దాంట్లో మత్తయి 7:21 ఉంటుంది, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వారం పరలోకానికి రారు, కానీ నా తండ్రి చిత్తం నెరవేర్చేవారు మాత్రమే పరలోకానికి పోతారు. అంటే వాళ్ళు ఏమంటారు అప్పుడు, ఆ దినమున, ఈ దినమున అంటే సెగ్రిగేషన్ డే, గురుగులు గోధుమలు, మంచి చేపలు చెడ్డ చేపలు డివిజన్ చేసే ఆ దినమున వీళ్ళంతా అంటారంట. అంటే ఇక్కడ మనం పెద్ద పెద్ద పేరు పెట్టుకోవచ్చు, ఇక్కడ నేను పెట్టకూడదు, మీ ఇష్టం, మీకు నచ్చిన దైవ సేవకుని పేరు పెట్టుకోవచ్చు. అక్కడ పెట్టుకొని వాళ్ళు అంటున్నారు, మేము నీ నామమున ఏం చేసినాము, నీ నామమున స్వస్థపరిచితిమి, దెయ్యములను వెలగొట్టితిమి, అది చేస్తే చర్చలు కట్టితిమి, వాళ్ళకి డబ్బులు ఇస్తేమి, వీళ్ళకి చేస్తే అందరికీ భోజనాలు పెడితేమి పాస్టర్లకి అని రకరకాలుగా ఈశ్వరుని అడుగుతున్నాం, ఏంది మమ్మల్ని గేట్ బయట పెట్టేసినారే, మన లోపలికి రానండి, స్వర్గలోకానికి లోపలికి రాని అంటే అప్పుడు యేషువ అంటాడు, అరే బాబు మీరు ముందు నుంచి నాకు ఎవరో తెలుసు అసలు మీరెవరో అని అని అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. అంటే అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి, ఏం అక్రమం చేసినారు పాపం వీళ్ళు? దేవుని చిత్తము తెలియకపోవడమే ఒక అక్రమము. దేవుని చిత్తాన్ని తెలియకుండానే దేవుని మాటలు అని అనుకొని వాళ్ళు రోజు మనకి వాక్యాలు చెప్తూ, బైబిల్ చెప్తూ, ఇంకొక రకంగా మనకి ఏదేదో చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే దేవుని చిత్తం అనగా ఏమిటి అంటే, దేవుని సర్వాధికారము, ద డామినెన్స్, కంప్లీట్ డామినెన్స్ ఆయనకు తిరిగి రావడం అనేది ఆయనకు ఇష్టం, ఆయన చిత్తం. ఒకప్పుడు ఆది యందు, అంటే నేను చెప్పేది ఆది అంటే అనాదికి ముందు ఆదికి ముందు అనాది, దానికి ముందు దేవుడు. ఆ సమయమున అది మనం విజువలైజ్ చేయలేము. అప్పుడు దేవునికి సర్వలోకాలపైన సర్వాధికారం ఉండేది. ఇప్పుడు లూసిఫర్ యొక్క మనకిచ్చిన పేరే చెప్తున్నాను. అంటే దేవుని కుమారుడు అయిన లూసిఫర్ యొక్క దేవదూతలందరూ, శపింపబడిన దేవదూతలందరూ ఇప్పుడు దురాత్మలుగా ఇప్పుడు రాజ్యం వెళ్తున్నారు. ఇప్పుడు భూమి మీద దేవుని ప్రేమించేవాడు ఎవడే కానీ లేడు. అంటే ఉన్నారు, దేవుని కుమారులు మాత్రమే ఉన్నారు. దేవుని కుమారులు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, వాళ్ళ నాన్నకు అమ్మకు పుట్టలేదా అని చాలామంది అడుగుతున్నారు. అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే కాంక్రీట్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని చిత్తం అంటే దేవుని రాజ్యము తనకి రావడమే, తన కంప్లీట్ డామినెన్స్ తనకి రావడమే తన చిత్తం. విత్తనమును పోలి ఫలించాలి. విత్తనం అంటే ఎవరు? విత్తనం అంటే వీళ్ళకి అర్థం కాదు శిష్యులకి. నువ్వు ఉపమాన రీతిలో ఏం చెప్తాను అంటే, ప్రతి ఉపమానంలో స్వర్గలోక మర్మాలు దాచున్నాను. ఇప్పుడు ఈ ఉపమానంలో విత్తనం అంటే మళ్ళీ అంటాడు, విత్తనం అంటే వాక్యం అని చెప్తాడు యేషువ. శిష్యులు చెప్పాడు, వాక్యం అంటే వాక్యం, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, దేవుని యొద్ద మొదటి నుంచి ఉండింది యేషువ. అంటే యేషువ అనే విత్తనమే నీలో నాటినాడు. నువ్వు పెరిగినప్పుడు ఎవరిలాగా తయారు కావాలా? యేషువలాగా, దేవుని కుమారులాగా తయారు కావాలా. అప్పుడు దేవునికి యేషువకి ఏంటంటే దేవుని చిత్తమేమో ఆయనకు తెలుసు. ఇప్పుడు నీకు కూడా చెప్పినా నేను దేవుని చిత్తం ఏంటిదో. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ దేవుని చిత్తము నెరవేర్చాలి. యేషువ ఏంటి? దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి యేషువ. నువ్వేమై ఉండాలి? నీ ఆత్మలో దేవుని ఆత్మ నింపబడి ఉండాలి. ఇది మర్మం. మళ్ళీ ఏమన్నాడు? ఎలా ఫలించాలి? 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. లూకాలో చూస్తే 100 అంతలు ఉంటుంది. 100 అంతలు తీసుకుందాం మనం. 30 ఎందుకు? ఇప్పుడు స్కూల్కి పోతాము, మా కొడుకు 30 మార్కులు వచ్చినాయి,
అని ఎవడు చెప్పుకోడు 100కి 100కి 100. సో మనం 100 తీసుకుందాం. అయితే 100 తీసుకుంటే నువ్వు ఏం చేయాలా? 100 ఫలించాలా. అంటే నువ్వు యెషూవలాగా మారి నువ్వు 100 ఫలించాలా. ఎలాగ మారుతాం అంటే నువ్వు బాప్తిస్మ ఇచ్చే యోహాను అంటాడు యెషూవ గురించి, నా వెనుక వచ్చేవాడు నేను నీటితో బాప్తిస్మ ఇస్తున్నాను కానీ ఇది యూజ్లెస్. నీటితో బాప్తిస్మ అనేది యూజ్లెస్. నా వెనుక వచ్చేవాడు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ ఇస్తాడు బాప్తిస్మం. అంటే ఇక్కడ ఉండే ఆ దురాత్మల సమూహాన్ని అంతా అగ్నితో కాల్చేసి పరిశుద్ధాత్మ నింపుతాడు. అంతే కథ. అది నిజమైన బాప్తిస్మం. నువ్వు ఊరికి నీళ్ళలో మునిగినానంటే అయిపోయాయి. నువ్వు 2-3 రోజులు కొంచెం అందరి ముందు మెరిగింటావు కాబట్టి 2-3 రోజులు చాలా సివియర్గా ఇది ఉంటారు. ముఖ్యంగా వేరే మతాల నుంచి వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చినారు కాబట్టి చాలా నిష్టగా ఉంటారు. యోహాను కూడా చాలా నిష్టగా ఉన్నవాడు. అసలు మద్యపానం అనేది పుచ్చుకునేవాడు కాదు. తర్వాత ఆయన తినేది మిడతలు, ఒంటి చర్మం కట్టుకొని ఉన్నాడు, తేనె తాగేవాడు. అంతే. శ్రీస్తంగత్యము ఎరిగినవాడు కాదు. అయితే యెషూవ అంటాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాను స్త్రీలో కన్న వాళ్ళలో అందరికంటే అధికుడు కానీ పరలోకంలో అత్యల్పుడు కంటే తక్కువ అన్నాడు ఆ రోజున. ఇప్పుడు నేను నిష్టగా ఉన్నాను, నేను 40 days ఫాస్టింగ్ చేస్తాను, నేను రోజుకు 5 సార్లు ప్రార్థన చేస్తాను, నేను చెప్పినది చేస్తాను అంటే నువ్వు ఇట్లా చెప్పినది చేసేది అయితే నువ్వు ఎవరు? నేను ముక్కుతేనే నాకు వస్తుంది అంటే ఏంటి? అది కాన్స్టిపేషన్ అంటారు దాన్ని. నేను ముక్కుతేనే పరలోకానికి పోతానంటే నువ్వు అత్యల్పుడివి, నువ్వు బానిసవి, నువ్వు తప్పిపోయినా దేవుని కుమారునివి. వారి నీది పోకడ ఎలా ఉండాలా, నీ దారి ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి? నీ స్వీయ ఆత్మ కాకుండా దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు అంటే నువ్వు 100 ఫలించాలా. నువ్వు 100 మందిని తయారు చేయాలి. ఎట్లాంటి వాళ్ళని? నువ్వు అసలు విత్తనం ఎలాగ అవుతుంది అనేది ఎవరికైనా తెలిసి ఉంటుంది. అది విత్తనం చచ్చిపోవాలా. చచ్చిపోయిన తర్వాత అది మొలకెత్తుంది, జర్మినేషన్ అంటారు దాన్ని. జర్మినేట్ అయిన తర్వాత గ్రో అవుతుంది. గ్రో అయిన తర్వాత ఈ విత్తనాన్ని, ఏదైతే విత్తనం ఉందో ఆ విత్తనాన్ని అది మల్టిప్లై చేసి మనకి ఇస్తుంది. 100 నువ్వు ఫలించాలి. దీంట్లో ఏంటంటే ఒకసారి 100 వేసినానంటే విత్తనాలు 100 × 100 వచ్చేసి 10,000, 10,000 × 100 వచ్చేసి 10 లక్షలు, 10 లక్షలు × 100 వచ్చి 10 కోట్లు, 10 కోట్లు × 100 వచ్చి 1000 కోట్లు. ప్రపంచ జనాభా 810 కోట్లని ఇంచుకొచ్చున్నారు. 900 కూడా ఉండవచ్చు, కానీ 1000 కోట్ల కంటే తక్కువైంది. అయితే 5 సార్లు పంట ఏమంటుందని 5 కాపులు జరిగింటే మొత్తము యావత్ మానవాళ్ళందరూ దేవుని కుమారులుగా మారినారు. తప్పిపోయిన కుమారులందరూ దేవుని కుమారులుగా మారిండేవాళ్ళు. అప్పుడు యెషూవ చెప్పిన మాట, పరలోక రాజ్యము అక్కడో ఇక్కడో ఉందని వాళ్ళు చెప్తారు, కానీ పరలోక రాజ్యము అల్లిల్లే ఇల్లిల్లే ఎల్లిల్లే, కానీ పరలోక రాజ్యము మీ మధ్యలోనే ఉంది అన్నాడు. ఇలా చేస్తే లాసే లేదు అసలు. అంటే అందరూ దేవుని వైపుకు తిరిగిపోతారు, దేవుని కుమారులు అవుతారు. ఇది ఐడియల్ కేస్. అయితే ఇప్పుడు మరి అవతలవాడు శత్రువు వాడు కూడా దేవుని కుమారుడే. వానికి తెలివి ఉంది, వాడు డివిజన్ టాక్టిక్స్, నిన్ను నన్ను వేరు చేస్తాడు. ఇప్పుడు నేనున్నా దేవుని ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు శత్రువుని అంటే సైతాను గాడు, వాడు దేవుని కుమారుడైనా కానీ మా అన్నగాడైనా కానీ లూసిఫర్ గాడు వాని కాలు చేసి తొక్కేస్తా. నేను కొంతమంది మిడిమిడి ఆత్మతో ఉంటారు, వాళ్ళిద్దరూ ఒక చోట ఉండాలి. ఎవరైనా పట్టుకో, షోల్డర్ టు షోల్డర్ వేసుకో. ఏక ఆత్మతో ఉన్నప్పుడు అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది. యెషూవ అంటాడు, ఎక్కడైతే 2-3 నా నామములో ఏక మనసు కలిగి ఉంటారో అక్కడ నేను ఉంటాను. యెషూవ ఈజ్ నథింగ్ బట్ దేవుని ఆత్మ. అంటే సింపుల్గా చెప్పాలంటే దేవుడు అంటే ఆదికాండంలో మోషే రాస్తాడు, దేవుడు అగాధ జలముల పైన అల్లాడుచుండే చీకటిని వేరు చేస్తే, అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనేది చాలా పెద్ద మాట. ఇన్ఫైనైట్ స్పిరిట్, యూ కెనాట్ డిఫైన్ ఇంత ఉంటుంది అని చెప్పలేమన్నమాట. కానీ ఫర్ ది పర్పస్ సేక్ మనము ఇప్పుడు యెషూవ అంటే ఇంత అనుకుందాం, మనము ఇంత అనుకుందాం, దేవదూతలు అంటే ఇంత అనుకుందాం. సో స్టార్. ఇప్పుడు మనము చూస్తే ఓకే, యెషూవ ఒక చందమామ అనుకుందాం, మనమంతా చిట్టి స్టార్స్ అనుకుందాం, దేవదూతలు కూడా చిట్టి స్టార్స్ అనుకుందాం.
స్టార్స్ చంద్రబాబు గారి పెద్ద యాక్చువల్గా అయితే మన ఊరికే కంపారిజన్ కోసం చూసే దూరాన్ని మనకు విజువలైజేషన్ కోసం చెప్తున్నా. అంటే నువ్వు స్టార్ అని చెప్తాను నేను, బీ హ్యాపీ. ఇప్పుడు చందమామ ఇంతే, స్టార్స్ అంతే. ఇంకా కానీ వాటిని అన్నిటినీ కలిగి ఉన్న ఈ విశ్వం అనంతమైనది, అదే దేవుడు. అంత ఉంటుంది అన్నమాట దేవుని ఆత్మ. దాంట్లో యెషువ ఒక పిట్ట, స్మాల్ ఫైనైట్ అది. అంటే ఇప్పుడు ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనకు పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? గల్ఫ్ దేశాల నుంచి, బావుల్లో నుంచి తవ్వి మనకు పంపిస్తారు. ఇప్పుడు నా బైక్లో కానీ నా కార్లో కానీ పెట్రోల్ ఉంది, నిండుగా ఉందనుకోండి, సంతోషంగా అసలు చూసుకోకుండా గమ్యస్థానం చేరచ్చు. మిడిమిడిగా కొంచెమే ఉందనుకో, ఎక్కడ ఆగిపోతుందో టెన్షన్. అయితే టెన్షన్ లేకుండా ప్రయాణం చేయాలంటే దేవుని ఆత్మతో ఫుల్గా నిండి ఉండాలా. ఎట్లా ఉండాలా ఫుల్గా నిండి ఉంటే? కమ్యూనికేషన్ విత్ గాడ్. ప్రేయర్ అంటారు చాలామంది. ఏడిపోతున్నారు అంటే ప్రేయర్, బయటికి పోయేది ప్రేయర్ కాదురా. యెషువ చెప్పండి, ఇది ఒక రహస్యం. నువ్వు రూమ్లో తలుపులు వేసుకొని దేవునితో చేసే ఆ యొక్క సపరేట్ టైం. అంటే చాలామంది ఏంటంటే ప్రేయర్ ఎలా ఉంటుందంటే వన్ వే ఉంటుంది, వన్ వే ట్రాఫిక్ ఉంటుంది. ఈవిడ చెప్పడమే దేవునికి. నువ్వు చెప్పిన దానికి నీకు రెస్పాన్స్ రాకపోతే దట్ ఈస్ వన్ వే కమ్యూనికేషన్, దట్ ఈస్ యూజ్లెస్ కమ్యూనికేషన్. నువ్వు కమ్యూనికేట్ చేసిన తర్వాత నీకు రెస్పాన్స్ రావాలా, ఫీడ్బ్యాక్ రావాలా, డిరెక్షన్స్ రావాలా. అన్నీ వచ్చినప్పుడే నువ్వు ఎక్కడికి పోవాలా, నువ్వేమేమి చేయాలనేది నీకు తెలియాలి. లేకపోతే నువ్వు చేసేది స్వీయాత్మ, అది మళ్ళీ స్వీయాత్మ ఈక్వల్ టు దురాత్మ. నువ్వు నూరంతలు ఫలిస్తే వీళ్ళంతా ఎత్తారు. ఇంకొక కుమారుడు చెప్తాడు, తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో ఏం చెప్తాడంటే, రెండవ కుమారుడు మొత్తం పోగొట్టేసుకుని పంది పొట్టు దొరకనప్పుడు ఏం చేస్తాడంట, పోయి రిహార్సల్ చేస్తున్నాడు. నాన్న, నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేసింది లూసిఫర్ గాడు, వాడే రెండో కుమారుడు. నేను కొడుకుగా వద్దున్నాను, పనులుగా తీసుకోవాలన్నా, ఫుడ్ లేక ఏడుస్తున్నాయి, ఇక్కడ పంది పొట్టు పందులు చూస్తున్నాయి, ప్లీజ్ అరే. రిహార్సల్ చేసుకుని పోతా ఉంటే ఆ తండ్రి చూసి కొడుకు వస్తా ఉంటే పరిగెత్తికిపోయి, నాన్న నేను పరలో అని కౌలించుకొని వాని మెడ మీద బుద్ధి పెట్టుకొని, ఏ కమాన్ డూ ద పార్టీ ఏ అని కొవ్విన కోడలను దూడలను కోసి పెద్ద పార్టీ చేసేసాడు అనమాట. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడో ఒక ప్లేస్లో వాళ్ళు ఇంకా నరకానికి పడడానికి రెడీ ఉన్నారు. చాలా మటుకు 99.99% నరకానికి పడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళ ఆత్మలు ఎవరివి? అవి కూడా దేవునికి సంబంధించినవి. సో లూసిఫర్ గాడు కింద ఉండే దురాత్మలు అందరూ ఎవరివి? అవి కూడా ఒకప్పుడు దేవునికి కింద ఉండేటివి, దేవుని అంబ్రిలా కింద ఉండేటివి. ఇప్పుడు లూసిఫర్ గాడు దేవుని క్విట్ తోటి దేవుని యొక్క అధికారాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు అక్కడి నుంచి తంత కింద పడినాడు. వాని యొక్క లూసిఫర్ ప్రధాన దూతగా ఉండేవాడు. ఆ ప్రధాన దూత ఆయన కింద ఉండే దూతలంతా ఇప్పుడు దురాత్మలుగా చేరి కుయుక్తి ఇవన్నీ మనకు చెప్పే ఈ ప్రతి ఒక్క నీచమైనవి ఇవన్నీ వాడి దగ్గర నుంచి వచ్చినవి. నీకు ఏమేమి చెప్తాడంటే, నీకు ఫుడ్ చూపిస్తాడు, తినరా, తిను అని. ఫుడ్ అంటే పరిగెత్తారు చాలామంది. యెషువ కూడా చూపిస్తాడు, నువ్వు తినరా, నువ్వు 40 రోజులు తినలేదు అన్నా, తినన్నా 40 రోజులు తినలేదు, నువ్వు దేవుని కుమారుడు కదా, రాళ్ళు రొట్టెని చేసుకో అని చెప్పినాడు అనమాట. రొట్టెని చేసుకుంటే, మ్యాన్ షెల్ నాట్ లివ్ బై బ్రెడ్ అంటే నువ్వు ఫుడ్ వల్ల కాదురా గుడ్డినా కొడుక, నువ్వు దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట. ఆల్రెడీ చెప్పాను ఇది. రెండోది అది ఏంటిది? శరీర పాపాల గురించి చెప్తున్నాడు. ఫుడ్ అంటే ఫుడ్డే కాదు, శరీరానికి సంబంధించిన సెక్స్ కానీ, నీకు షెల్టర్ కానీ, ఈ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి చెప్పినాడు. రెండవది నీ యొక్క మేధస్సు మీద దెబ్బ కొట్టాలన్నాడు. నువ్వు దేవుని కుమారుడే కదా, మళ్ళీ ఏమి ఇప్పుడు 40 రోజులు ఫాస్టింగ్ చేసినావు, ఆ నుంచి కిందికి దిగి ఎందుకు దుంకు? నువ్వు ముందు దూతలు వచ్చి పట్టుకుంటారు అంటే దేవుని నువ్వు పరీక్షించకూడదు. నువ్వు దేవుని అయితే ఈ పని చేయి, నువ్వు దేవుని అయితే ఈ పని చేయి, నువ్వు దేవుని పట్టుకొని నువ్వు దేవుని అయితే అంటే చేయకూడదురా బాబు. ఇది మేధకు సంబంధించింది. అంటే నువ్వు వేరేవాడు చెప్పినట్టు చేసినావంటే నువ్వు వానికి బానిస అవుతావు. నువ్వు నీ మేధస్సు వేరేవాడు చెప్పినట్టు చేసేది కాదు, వేరే వాడిని చూసి వాడిలా కాపీ కొట్టాలని కాదు. నీ పని నువ్వు చేయి, నీ మేధస్సు నీదే. మూడవ శోధన ఏమంటే పైకి తీసుకెళ్తాడు. కొంతసేపులోనే మొత్తం ఈ భూప్రపంచం యొక్క వైశాల్యము, విడ్డూరము, ఆహా అని ఇదంతా చూపించేసి, ఈ భూలోకం మీద నాకు అధికారం ఇవ్వబడింది,
నా కాళ్ళకు మొక్కు అంటున్నాడు యశ్వాని. ఎవరు? రెండో కుమారుడు. నా కాళ్ళకు మొక్కురా. ఎవరు? రెండో కుమారుడు లూసిఫరు యశ్వాని. నా కాళ్ళకు మొక్కు, ఇదంతా నీకు ఇచ్చేస్తా, దీని అధికారం అంతా నీకు ఇస్తా అంటే, హే సైతానా పో, నీ తండ్రి అయిన దేవుని తప్ప ఎవరిని ఆరాధించొద్దు, ఎవరిని సేవించొద్దు అని రాయబడింది కదా, తెలీదా? అంటారే వాడు పరిగి. అప్పుడు దేవదూతలు వచ్చి దేవునికి పరిచయం చేసి ఇంకొక ఉపమానం చెప్తున్నాను. నువ్వు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, అంటే ఆవగింజ చిన్నదైనప్పటికీ అది నాటపడి అది 12 అడుగులు అయితే అంట. 12 అడుగులు అయితే ఆ కొమ్మల కింద ఆకాశ పక్షులు వచ్చి నివాసం ఉంటాయని ఉపమానంలో ఆకాశ పక్షులు ఏమంటే ఈ దేవదూతలు పరిచయం చేస్తారు నీకు వచ్చి. నువ్వు ఆత్మతో నింపబడి చూడు, నీకు దేవదూతలు వచ్చి పరిచయం చేస్తారు. వాక్యం చెప్పేది వాళ్ళే చెప్తారు, స్వస్థత చేసేది వాళ్ళే చేస్తారు. నువ్వు అడుగు పెట్టాలంతే. ఇప్పుడు ఏమైతుందంటే అడుగు పెట్టడంలో మనిషి అనేవాడు దేవుని ఆత్మతో నింపబడి ఆడే ఉంటాడు. అందరూ అడిగి రావాలంటారు. యు ఆర్ ద వాకింగ్ బైబిల్, యు ఆర్ ద వాకింగ్ చర్చ్ కట్టుకుంటాడు. సండే మాత్రం చర్చ్ పెట్టుకుంటాడు. దేనికంటే కానుక, దేవునికి డబ్బులు ఇవ్వాలి మీరు 10%. ఎవడు చెప్పాడు నీకు దేవునికి డబ్బులు ఇవ్వాలని చెప్పి? ఇప్పుడు దేవుడికి డబ్బులు లేకపోతే నువ్వు ఇస్తావు. మామూలుగా నీళ్ళు ఇప్పుడు పెద్ద జగ్గులో నుంచి చిన్నగా కప్స్లో కానీ దాంట్లో కానీ పోస్తాం. ఎందుకు? ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడి నుంచి పోస్తాం. ఇక్కడ నిండుగా ఉండి ఆయనే, ఇప్పుడు నేను నా దేవుడు నీకు ఎంత కావాలో చూసి చెక్ చేసుకొని నీ మొఖాన్ని పడుతున్నాము. ఇప్పుడు నువ్వు మాకే డబ్బులు ఇస్తావా? నువ్వు ఇచ్చే డబ్బులు ఎవరికో పోతున్నారా? వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నువ్వు దేవునికి ఇవ్వడంలే. దేవునికి నువ్వు ఇవ్వాల్సిందే నీ ఆత్మను. నీ హృదయాన్ని తెలిసి ఆయన ఆత్మను నువ్వు ఆహ్వానించినప్పుడు ఎప్పుడైతుంది ఇది జర్మినేషన్? ఎప్పుడైతుందంటే నీ అహం 0 కావాలా, నీ మేధస్సు 0 కావాలి. నువ్వు చిన్నపిల్లలుగా మారితేనే కానీ నువ్వు పరలోకానికి ప్రవహించవు అనే దానికి అర్థం. అంటే చిన్నపిల్లలకి అహం ఉండదు, కోపం ఉండదు, భయం ఉండదు, దుఃఖం ఉండదు, ఏముండదు వానికి. బట్టలు తీసి బొడ్డి క్లీన్ చేస్తారు కానీ సైలెంట్ సిగ్గేం ఉండదు దానికి. అలా నువ్వు మారాలా. నువ్వు మారినప్పుడు అప్పుడు దేవుని ఆత్మన జిగురుస్తుంది. జిగురించినప్పుడు అది పెద్దగా అయిన తర్వాత ఆకాశ పక్షులు అంటే దేవదూతలు వచ్చి నీకు పరిచయం చేస్తారు. లేకపోతే నీకు ఎవడు చెప్తాడు మర్మాలు? ఇప్పుడు నాకు ఎవడు చెప్పినాడు మర్మాలు? అప్పుడు ఏం చేస్తుంది? నీకు దేవుని మర్మాలు తెలియకపోతే దుష్టుడు వచ్చి నిన్ను పక్కదారి పట్టిస్తాడు. ఇప్పుడు ఈ ఉపమానంలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒకవేళ మనుష్యుడు ఆ నిర్దిష్ట సమయంలో అందరినీ దేవుని వైపుకు తిప్పకపోతే, అంటే ఈ దేవుని కుమారులు, ఇప్పుడు నేనున్నా దేవుని కుమారులు, కొంతమంది దేవుని కుమారులు ఉన్నారు. ఈ దేవుని కుమారులు వందగా పెరిగి యశ్వాలాగా మారి 100 మంది యశ్వాలను తయారు చేసి అందరు దేవుని కుమారులను తయారు చేసి దేవుని వైపు తిప్పకపోతే వచ్చేది డివిజన్. అంటే అప్పుడు దేవుడు చెప్తాడు నా చిత్తము జరుగును కాక అంటాడు ఫైనల్గా. అప్పుడు ఏమవుతుంది? దేవునికి వ్యతిరేకంగా ఉన్న తప్పిపోయిన కుమారులందరూ నిత్యనాశనానికి పోతారు. ఇక మిగిలి ఉండే వాళ్ళు అప్పుడు మళ్ళీ కంప్లీట్ డామినెన్స్ ఉంటుంది. అంటే మనకిచ్చిన బాధ్యత మనం చేస్తే దెర్ ఇస్ నో లాస్ ఆఫ్ స్పిరిట్స్. అది దేవుడే చేయొచ్చు కదా. ఇప్పుడు మనలో ఉండి దేవుని ఆత్మ మనలో చేస్తే ఏమంటే మనము దెర్ ఇస్ నో లాస్. దేవుడే నా రాజ్యం వచ్చుగా కంటే వచ్చేస్తుంది. ఇప్పుడు దేవునికి దూరంగా తిరుగుతున్న మీరందరూ చాలామంది నిత్య నరకానికి వెళ్తారు. మీ ఆత్మ అది కూడా దేవుని ఆత్మ. లూసిఫర్ గారిని కూడా ఎందుకు దేవుడు తీసుకోవాలా అంటే అది వాడు కూడా ఒక కొడుకే. తప్పు చేసినంత మాత్రం మనం చంపాం కదా. లూసిఫర్ కింద ఉండే దేవదూతలందరూ వాళ్ళు దేవుని పిల్లలే. ఇప్పుడు చనిపోయిన వాళ్ళతో ఇక్కడ నరకానికి వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు వాళ్ళు దేవుని పిల్లలే. అంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించుడు అని ఉంటుంది. అంటే దేవుడు ఆత్మ. ఎలాంటి ఆత్మ? జలముల పైన అల్లాడుచున్న అనంతమైన ఆత్మ. నువ్వు పిట్ట ఆత్మ ఎంత ఉంటావు. నీ ఆత్మలో మనకు ట్యాంక్ ఎంత ఉంటుంది? పెట్రోల్ ట్యాంక్. ఇప్పుడు ఎక్కడో గల్ఫ్లో ఉండే పెట్రోల్ తీసుకొని వచ్చి మనం ట్యాంక్లో వేసుకుంటాం. అట్లా దేవుని ఆత్మని మనం నింపుకుంటే మన లైఫ్ ఈజ్ ఎ సాంగ్. వెన్ యూ బికేమ్ ఏ సన్ ఆఫ్ గాడ్, అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని కుమారుడుగా మారుతావో, ఇప్పుడు నేను చెప్తా, అత్యంత సంతోషంగా ఉండే వాళ్ళలో మొదటి 10 మందిలో నేనుంటా. ఇంకా చెప్పాలంటే మొదటి 3లో నేనుంటా. మరి నీవు ఆ విషయం అలాగ చెప్పగలుగుతావా? నీ జీవితము నాట్యము డ్యాన్స్ లాగా ఉందా? లేక భారం మోస్తున్నావా? భారం మోస్తూ చూన్న సమస్త జనులారా నా ఇద్దరికి రండి అని యెషోవా చెప్పినాడు. నా దగ్గరికి రాద్దండి. డోంట్ ఫాలో మీ బట్ ఫాలో యెషోవా. ఎందుకంటే యెషోవా దేవుని మాట, యెషోవా నోట అదే మాట, నా నోట నీ నోట. నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళడం లేదు, కానీ మీకు ఆదరణకర్తను ఇస్తున్నాడు. ఆదరణకర్తను ఇస్తున్నాను. అతను మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మీకు అన్ని నేర్పిస్తాడు, మీతో ఉంటాడు.
మనలో ఉంటాడు, మనకు అన్ని నేర్పిస్తాడు. ఇప్పుడు దేవుని యొక్క దేవదూతలే మనలో ఉంటే మన కమ్యూనికేషన్ ఎంతసేపు పడుతుంది దేవునికి? నీకు రెస్పాన్సే రావడం లేదా, అందుకే నువ్వు భారం వస్తున్నావు. ఆ పిల్లల చదువులు ఏమైపోతున్నాయి? ఇంతలోన కనపడి అంతలోన మాయమయ్యే అల్పమైన వాటిక నీ ఆరాటం, జంతువా నీ పోరాటం, జంతువా. నేను పాపిని ఎవడు చెప్పుకోకూడదు. ఎందుకంటే 2000 సంవత్సరాలు అది దైవ దూషణ అవుతుంది. 2000 సంవత్సరాల ముందే యేషువా వచ్చి నీ పాపాన్ని క్షమించి నీ ఆత్మలో దేవుని ఆత్మ విత్తనం వేసి వెళ్ళాడు. ఎవరు లేచినాడు? కొంతమంది లేచినాడు, అందరిలో మానవాళి మొత్తంలో లేచినాడు. అది నీ అహం చెప్పుకుంటే అది జర్మినేట్ అవుతుంది. సో దేవుని స్విచ్ మీ అందరిలో నేను వేస్తున్నాను. మీరు కూడా వెళ్ళి దేవుని స్విచ్ అందరిలో వేసి తప్పిపని దేవునికి వారని దేవుని వైపు తిప్పండి. దేవుని సేవ కాదు, ఇది బాధ్యత. కొడుకుగా నీ బాధ్యత, కూతురుగా నీ బాధ్యత. ఇప్పుడు చెప్పండి, దేవుడు నా తండ్రి, దేవుడు నా తండ్రి, నేను దేవుని కుమార్తెను, నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పాలి. మీరు ఆడవాళ్ళు అయితే కుమార్తె చెప్పాలి, మగవాళ్ళు అయితే నేను దేవుని కుమారుని, దేవుని ఆత్మ నాలో నివసిస్తున్నది, దేవుని ఆత్మ నా కుడి వైపున ఉంది, దేవుని ఆత్మ నా ఎడమ వైపు ఉంది, దేవుని ఆత్మ నా తలపైన ఉంది, దేవుడు నా తలపైన ఉన్నాడు, దేవుడు నన్ను ఎత్తి పట్టుకున్నాడు, దేవుడు నన్ను వెనక నుంచి ముందుకు నడిపిస్తున్నాడు, ముందు నుండి దారి చూపిస్తున్నాడు. అంటే లోపల లెఫ్ట్ రైట్ వెనక ముందు పైన కింద మొత్తం 7 సంపూర్ణం. యు ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ గాడ్స్ ప్రెజెన్స్ వెరెవర్ యు గో. ఇది కాకుండా నువ్వు ఎంత పని చేసినా కానీ అది గాడిద పనే, ఎంత చేసినా కానీ అది జంతువు జీవితమే. నువ్వు జంతువు కాబట్టి జంతువుగా చచ్చిపోతే నువ్వు మనుషులు కాదు. అందుకే ఏసైనా ఏమది తను ఏం చెప్పుకుంటే నేను మనిషి కుమారుని అని చెప్పుకుంటాడు ఆయన. ఇదేంద్రా బెన్ ఆదాం అని ఉంటుంది అనమాట హీబ్రూలో. బెన్ ఆదాం ఈయనెందుకు రా ఇట్లా అంటే మనిషి కుమారుడు అంటే ఏం చెప్తున్నాడు, తను ఎందుకు తగ్గించుకుంటున్నాడు ఆయన అని అనుకుంటే, నిజంగా ఆయన దేవుని ఆత్మతో ఉన్నాడు కాబట్టి, దేవుని ఆత్మతో నింపబడినాడు కాబట్టి ఆయన మనిషి కుమారుడు. మనం నింపబడి లేము. ఎవరైతే నింపబడి లేరో వాళ్ళు జంతువు కుమారుడు. ఈ ఆత్మ సంబంధం అనేది నీకు అవగాహన లేకపోతే నువ్వు జంతువే. నువ్వు బతికిందే నువ్వు దేనికోసం బతుకుతున్నావు? నీ ఫుడ్ కోసము, నీ యొక్క అహం సాటిస్ఫై కావడానికి కోసము, నీ మేధస్సును పెంచుకోవడానికి కోసం, కుయుక్తి కోసము. వాని రాజ్యాన్ని నువ్వు తీసుకొని నీ రాజ్యాన్ని వానికి ఇచ్చి వాడి ఇది అది చేసి ఏందో చేసి మ్యాజిక్ చేసి బలాన్ని సంపాదించుకొని ఇక్కడే ఉంటామంటే మనం లీస్కి వేసి లాస్ట్లో పూర్తి చేస్తారు. అసలు మన పేరు కూడా మనకు పెట్టరు, మనం శవం రా అంటారు. సో నువ్వు ఆత్మీయంగా నువ్వు దేవుని వైపు తిరగకపోయి దేవుని కుమారుడు కాకపోతే నీ జీవితము జంతువు జీవితము. సో జంతువుగా ఉన్న నువ్వు మనిషిగా ఎప్పుడు మారుతావు? ఈరోజు దేవుని స్విచ్ మీద వేస్తున్నాను. మీరు ఆహ్వానించండి. దేవా, ఇన్ని రోజులు నాకు మీ చిత్తం తెలీదు, మీ చిత్తం ఇదా? మీ చిత్తము ఏంటిది? మీ చిత్తము మీ సర్వాధికారం తీసుకురావడం నాకు బాధ్యతకి ఇచ్చారా? నాకు తెలిసింది. ఈరోజు నేను చేస్తాను నాన్న. ఐఎమ్ ఓపెన్. నన్ను మనిషిగా మార్చినందుకు స్తోత్రం. దేవునికే సకల ఘనత మహిమ ప్రభావములు చెందునుగాక.